హలో అండి అందరికీ. నేను ఒకటి అడగాలనుకుంటున్నా. అదేంటంటే రైతు రాజు అంటారు కదా, అస్సలు రైతు రాజు కాదు. ఎందుకంటే రాజు అంటే రైతు రాజు అయినప్పుడు తన పండించిన పంటకు తనే ధర నిర్ణయించుకోవాలి. ధర నిర్ణయించుకున్నప్పుడు రైతు రాజు అవుతాడు. కానీ అట్లా కాదు కదా, గవర్నమెంట్ ధర నిర్ణయిస్తుంది. అది ఎంతకో అందరికి నిర్ణయిస్తుంది. ఆయన ఎంత కష్టపడి ఎన్ని అప్పుల పాలైనా ఏమైనా సరే, ఎంత నష్టపోయినా గవర్నమెంట్ నిర్ణయించిన ధరకే రైతు పంట అమ్ముకోవాలి. సరే, అదైనా కరెక్ట్ టైంలో కొనుక్కుంటారా అంటే అది ఉండదు. అవి వానకు తడిసి ఎండకు ఎండి అవి మొలకలు ఎత్తి సగం మొత్తం నష్టపోయినాక అప్పుడు వచ్చి గవర్నమెంట్ కొనుక్కుంటారు. ఈ రేట్ అని నిర్ణయించి కొనుక్కుంటారు. కరెక్టే కదా. ఇప్పుడు ఒక వైన్ షాప్కి పోతాం. వైన్ షాప్కి పోయినప్పుడు సిగరెటోడు వైన్ సోడు ధర నిర్ణయించే ఆ కంపెనీ వాళ్ళు ధర నిర్ణయిస్తారు. ఈ రేటుకే మేము అమ్మాలనుకుంటున్నామని నిర్ణయించి, ఇప్పుడు ఒక 90 కొనాలంటే 100 రూపాయలు, నీ దగ్గర ఒక 10 రూపాయలు లేవంటే కూడా వాడు 90 ఇయ్యడు నీకు. అట్లాంటప్పుడు ఇప్పుడు కడుపు నింపుతున్న అన్నం ఎందుకు మనం రైతు ధర నిర్ణయించుకోలేకపోతుండు? హెల్త్ ఖరాబ్ చేసిన సిగరెటు మందు ఇవే ధర నిర్ణయించుకొని వాళ్ళు కోటీశ్వర్లు అవుతుండు. కడుపు నింపుతున్న రైతు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటుండు? ఈ ఆత్మహత్యల కారణం ఎవరు? ఒకసారి ఆలోచించండి. రైతు రాజు అంటే ఎప్పుడైతే రైతు తన పండించిన పంట తనే నిర్ణయించుకొని ధర నిర్ణయించుకొని అమ్ముతాడో అప్పుడే రైతు రాజు అవుతాడు. ఇంకోటి ఏంటంటే ఈ ఆత్మహత్యలు కానీ ఏవైనా సరే, రైతులు ఆత్మహత్యలు చేసుకొని ఎంతోమంది చనిపోతారు కదా, అవన్నీ ఆగిపోతాయి అప్పుడే. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నా అంటే మా నాన్న కూడా ఒక రైతే. నా చిన్నప్పటి నుంచి ఎంత కష్టం వచ్చినా నష్టం వచ్చినా మా నాన్న ఎన్నిసార్లు నష్టపోయినా సరే ఇప్పటి వరకు మాత్రం పంట పండించడం మాత్రం ఆపలేదు. పండిస్తూనే ఉన్నాడు. మా నాన్నలాంటి రైతులు ఎంతోమంది పంట పండిస్తే ఈరోజు మనం ఇట్లా మంచిగా ఇంట్లో కూర్చొని తింటున్నాం. కొంతమంది ఏసీలలో కూర్చొని మనలాంటి వాళ్ళు ఇంత కూర్చొని తింటున్నాం. రైతుల కష్టం మాత్రం ఎవరం తీరుస్తలేం. ప్లీజ్ రైతుల గురించి కూడా ఒక్కసారి ఆలోచించండి. ఆ రైతు ఒక్క సంవత్సరం మొత్తం పంట పండించడం ఆపేస్తే మనం తినడానికి 2 మెతుకులు కూడా దొరికాయి. అర్థమైందా? ఒకసారి రైతుల గురించి ఆలోచించండి. ఓకే.